ఎంతటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలైనా, విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి బాధలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టేసి వాటి వలన మీరు సతమతం అవుతున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క పరిహారం ఆచరించడం వలన అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన కష్టాల నుంచి కూడా మీరు విముక్తులై అఖండ ధన ఐశ్వర్య సంపన్నులు అవుతారనమాట. ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక 108 సార్లు, అలాగే సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో కూడా మీరు స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఒక 108 సార్లు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని మీరు జపం చెయ్యండి. ఏ జపమాలైనా కూడా వాడవచ్చు. ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు వరుసగా 48 రోజులు కానీ 96 రోజులు కానీ మీరు చేయవలసి ఉంటుంది. అయితే ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు. మీకు ఆటకు వచ్చేటువంటి 4 రోజులు కూడా మినహాయించి దాని తర్వాత మీరు కొనసాగించవచ్చు. 48 లేదా 96 రోజులు పూర్తయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అయితే మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం శ్రీం హ్రీం సుప్రప్రసాదిని స్వాహ.